ప్రస్తుతం టాలీవుడ్లో జరుగుతున్న సమ్మె పెద్ద చర్చగా మారింది. ఈ సమ్మెను ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రారంభించింది. దీనిపై నిర్మాతల మండలి మరియు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఎఫ్సీసీ స్పష్టం చేసింది, నిర్మాతలు తగిన జీతానికి పనిచేయగల వారిని తీసుకునే హక్కు వారికి ఉందని తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి గురించిన ఓ వార్త వైరల్ అయింది. ఆయన కార్మికులకు 30% జీతం పెంపు సహా ఇతర డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చారని వార్తలొచ్చాయి. అయితే చిరంజీవి గారు ట్విట్టర్లో ఈ వార్తను ఖండించారు. ఆయన స్పష్టం చేశారు, నేను ఎవరినీ కలవలేదు. ఎవరు నా పేరు వాడుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారో అది పూర్తిగా అసత్యం. ఇది మొత్తం పరిశ్రమను సంబంధించిన సమస్య. అందుకే ఒక్క వ్యక్తి దీన్ని పరిష్కరించలేడు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాత్రమే అన్ని పార్టీలతో కలిసి చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు తప్పుడు ప్రచారాలు అస్సలు ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పారు. ఇక మీదట ఇలాంటి తప్పులు జరగకూడదు అన్నదే ఆయన అభిప్రాయం.